వసంతను వదులుకుని తప్పు చేశారా? వైసీపీ ప్రయోగం సక్సెస్ అయినట్లు లేదుగా. మైలవరం నియోజకవర్గంలో ఈసారి వైసీపీ ప్రయోగం చేసిందని చెప్పాలి. కమ్మ సామాజిక వర్గం గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో వారి ఆధిపత్యానికి గండి కొట్టాలని భావించి వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది మాత్రం సస్పెన్స్ అని చెప్పాలి. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి కమ్మ సామాజిక వర్గం నేతలే ఎన్నికవుతూ వస్తున్నారు. ఏ పార్టీ అయినా వారికి టికెట్లు కేటాయిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణలు మాత్రం టీడీపీ వైపు ఒకంత మొగ్గు చూపుతున్నాయి. ఇక మహిళలు, వృద్ధులు ఏకపక్షంగా ఓట్లు వేస్తే తప్ప ఇక్కడ వైసీపీ గెలుపు అసాధ్యమన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారి మరీ పోటీకి దిగడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన ఓట్ల బ్యాంక్ ఉంది. అయితే గతంలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009, 2014లో ఇక్కడ నుంచి గెలిచారు. 2014లో దేవినేని భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అతి సన్నిహితుడైన నేతగా కూడా ఉన్నారు. అలాంటి దేవినేని ఉమా మహేశ్వరరావును పక్కన పెట్టి మరి ఈసారి టీడీపీ వైసీపీని వీడి టీడీపీలో చేరిన వసంత కృష్ణకు టికెట్ ఇచ్చింది. దేవినేని ఉమాకు అసలు టికెట్ ఇవ్వలేదు. అయినా సరే దేవినేని ఉమా వసంత గెలుపు కోసం ప్రయత్నించారు, శ్రమించారు. 2026 మళ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నందిగామ జనరల్ నియోజకవర్గంగా మారుతుందని, అక్కడ పోటీ చేయవచ్చని కొంత గ్యాప్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే దేవినేని ఉమాకు కీలక పదవి లభించే అవకాశాలను కొట్టి పారేయలేమో. కానీ ఇదే సమయంలో వైసీపీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించింది. జెడ్బీటీసీ సభ్యుడిగా ఉన్న నర్నాల తిరుపతి యాదవ్ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆర్థికంగా కూడా వసంత్ను ఎదుర్కొనే నేత కాదు. ఇక సామాజిక వర్గం పరంగా అనియోజిక వర్గంలో గౌడ సామాజిక వర్గీయులు ఎక్కువ. గతంలో జోగి రమేష్ ఇక్కడ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయనకు ఇచ్చిన ఒకంత బాగుండదనేది వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. కానీ జోగి రమేష్ను పెనమలూరుకు పంపి తిరుపతి యాదవ్ను మైలవరాయికి ఎంపిక చేశారు. కానీ వసంత ముందే తట్టుకోలేక ఎన్నికలకు ముందే చేతులెత్తేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వసంత కృష్ణ ప్రసాద్కు నియోజకవర్గంలో పట్టు మాత్రమే కాదు, మంచి పేరు కూడా ఉంది. దీంతో ఈసారి వైసీపీ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యేటట్లు కనిపించడం లేదు. టీడీపీ నేతలు సమిష్టిగా పనిచేయడంతో పాటు వైసీపీ అభ్యర్థి అన్నింటా కొంత వెనకబడి ఉండటంతో టీడీపీ ఈ నియోజకవర్గంలో గట్టి హోప్స్ పెట్టుకుంది. వసంత కృష్ణ ప్రసాద్ కూడా తాను రెండోసారి గెలవడం ఖాయమని పూర్తి విశ్వాసంతో చెబుతున్నారు. వసంత్ను వదులుకొని అనవసరంగా తప్పు చేశారా అన్న చర్చ వైసీపీలో జరుగుతుంది. కానీ వైసీపీ కూడా ఇక్కడ గెలుపుపై ధీమాగానే కనిపిస్తుంది. మహిళలు, వృద్ధులు ఓట్లు తమకే పడతాయని, పథకాలు పొందిన వాళ్లు ఫ్యాన్ గుర్తుపైనే బటన్ నొక్కుతారన్న విశ్వాసంతో ఆ పార్టీ నేతలు కనిపిస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే మాత్రం మైలవరంలో ఫ్యాన్ గాలి అంతగా లేదన్న విశ్లేషణలు ఆ పార్టీ నాయకత్వానికి అందినట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.